పిఠాపురం అంటేనే పెట్టింది పేరు మన వర్మ గారి వస్తుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి ఆ సీట్ని అప్పగించడం జరిగింది. అయితే ఈ విభేదం ఈ కక్షలో ఆయన మనసులో పెట్టుకొని ఇలాంటి గొడవలకు దారి తీస్తున్నారు అని చెప్పేసి బయట అయితే ప్రచారం జరుగుతుంది. మరి దొరబాబు గారిని టార్గెట్ చేశారని అనుకోవచ్చా? మరి పాత కక్షలని ఈ రోజున తీసుకొస్తున్నారు అనుకోవచ్చా మరి ఈ విషయం? పాత కక్షలు అంటే కొన్ని బయటకు వస్తాయమ్మా. అంటే కొంత ఒక మాదిరి మాట తేడా వచ్చినప్పుడు మొత్తం అన్ని బయటకు లాగుతారు. బయటకు లాగినప్పుడు ఏంటంటే వర్మ గారు అన్న దాంట్లో కూడా కొంత న్యాయం ఉంది నేను అనేది. ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో చిన్నదేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దదేయటం అది కరెక్ట్ కాదన్న ఉద్దేశం ఆయనది. వీళ్ళు ఏం చెప్తున్నారు, జనసేన మాది, మా సభ ఇది, మేము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం, అటువంటిప్పుడు మా నాయకుడు పెద్దగానే ఉంటాడు అన్నది అది. యాక్చువల్గా ఈయన ఫోటో పెద్దదేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో చిన్నదేయటం అన్నదే అటు పవన్ కళ్యాణ్ గారు కూడా వాస్తవానికి ఒప్పుకోరు వ్యక్తిగతంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంత గొప్పగా ఇదవుతున్నారో మనం తెలియదు కాదు, మనం చూడండి కాదు. అయితే ఏదేమైనా సరే ఆ చిన్న ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నదేసినందుకు వర్మ గారు అలగటం, దాని మీద ఆయన అలిగిన విధానానికి జనసేన వాళ్ళు కొంతమంది రెచ్చిపోయి రకరకాలుగా వ్యవహరించడం మనం చూసాం. చిన్న గొడవ కింద ఇది అయింది. ఏదేమైనా మనకి పవన్ కళ్యాణ్ గారు కొంచెం బయటకు వస్తే, అంటే ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చర్చించి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరే విధంగా భవిష్యత్తులో ప్రతి కార్యక్రమానికి వర్మ గారికి తగినంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందుకెళ్తే అక్కడ ఆ ప్రాంతంలో అంత మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అమ్మ. ఎందుకంటే వర్మ గారి ఆయనకి ఎంత పేరుందో, స్థానికంగా ఆయన ఎంత పెద్ద జమీందారో మనం ఒక పెద్ద జమీందారుకి ఆయన వారసుడు, ఒక జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన వారసుడు. అటువంటి ఆయన్ని తక్కువ చేసి కించపరిచే విధంగా జనసేన వాళ్ళు కూడా ఉండటం కరెక్ట్ కాదు. ఏదేమైనా వాళ్ళ ముగ్గురిని సఖ్యతగా, అంటే అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వర్మ గారు ఈ ముగ్గురు కలిసి ముందుకెళ్తే పిఠాపురం అభివృద్ధి చెందటంలో మరో ముందడుగుకి ఉంటుందంటలో సందేహం లేదు. అంటే కూటమిలో ఉండంగా ప్రతిపక్షాలు ఎదిరించాలే కానీ ఉన్నవారే ఇలాంటివి చేసుకుంటూ పోతుంటే మరి పార్టీ పరువు ఏ విధంగా ఉంటుందంటారు? అదేనమ్మా, వాళ్ళు కొంతమంది చేసిన జనసేన వాళ్ళు కొంతమంది, లేదా తెలుగుదేశం వాళ్ళు ఈ విషయంలో ఉన్నారని నేను అనుకోవట్లేదు. జనసేన వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏది మా నాయకుడిని నువ్వు అలాగంటావా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తామని వర్మ గారి మీద ఎదురు తిరిగి ఇది చేస్తున్నారు తప్ప, వాస్తవానికి ఏంటంటే వాళ్ళు కొంచెం సమయం పాటించి వర్మ గారు త్యాగం చేస్తేనే ఆ సీటు మనకు వచ్చిందన్న విషయాన్ని వాళ్ళు గుర్తించుకుని ముందుకెళ్తే కనుక అక్కడ రాజకీయం మరింత బాగుంటుంది. ఎందుకంటే అందరూ అనుకుని ముందుకెళ్తేనే ఏ నియోజకవర్గం అయినా బాగుంటుందమ్మా. నేనే ముందుండాలి, నేనే చేయాలనుకుంటే దానికంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా ముందు కదా, అది కూడా వీళ్ళు గ్రహించాలి. కూటమిలో ఈయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ప్రాధాన్యత ఆయనకుంది, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకుంది ప్రభుత్వంలో. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గౌరవాన్ని కూడా వీళ్ళు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవాన్ని ఈ జనసేన నాయకులు ఇవ్వాలి. అలాగే వర్మ గారు త్యాగం చేస్తే మనకు ఆ సీట్ వచ్చిందన్న గౌరవాన్ని కూడా వీళ్ళు గుర్తించి ఆయనకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.